బైబిల్లోని యూదుల మాసాలు. మొదటి నెల నీసాను. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. మార్చి ఏప్రిల్. రెండవ నెల జీప్. మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనం. ఏప్రిల్ మే. మూడవ నెల సీవాను. ఎస్తేర్ గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. మే జూన్. నాలుగవ నెల తమ్మూజు. జకర్యా 8వ అధ్యాయం 19వ వచనం. జూన్ జూలై. ఐదవ నెల అబ్. ఇర్మియా 52వ అధ్యాయం 12వ వచనం. జూలై ఆగస్ట్. ఆరవ నెల ఏలూలు. నెహమ్యా 6:15. ఆగస్ట్ సెప్టెంబర్. ఏడవ నెల యాతనీము. మొదటి రాజులు 8వ అధ్యాయం 2వ వచనం. సెప్టెంబర్ అక్టోబర్. ఎనిమిదవ నెల బూలు. మొదటి రాజులు 6వ అధ్యాయం 38వ వచనం. అక్టోబర్ నవంబర్. తొమ్మిదవ నెల కిస్లేవు. జకర్యా 7వ అధ్యాయం 1వ వచనం. నవంబర్ డిసెంబర్. 10వ నెల టెబేతు. ఎస్తేరు 2వ అధ్యాయం 16వ వచనం. డిసెంబర్ జనవరి. 11వ నెల సేబాటు. జకర్యా 1వ అధ్యాయం 7వ వచనం. జనవరి ఫిబ్రవరి. 12వ నెల అదారు. ఎస్తేరు 3వ అధ్యాయం 13వ వచనం. ఫిబ్రవరి మార్చి. పాత నిబంధన వాస్తవాలు మరియు గణాంకాలు. ఆదికాండం మరియు నిర్గమాకాండం మధ్య గల కాల వ్యవధి 350 సంవత్సరాలు. మలాకి పాత నిబంధన మరియు మత్తయి నూతన నిబంధన మధ్య కాల వ్యవధి సుమారు 400 సంవత్సరాలు. ఆదాము నుండి నోవాహు వరకు కాల వ్యవధి సుమారు 1000 సంవత్సరాలు. నోవాహు నుండి అబ్రహాము వరకు కాల వ్యవధి సుమారు 1000 సంవత్సరాలు. ఆదాము 243 సంవత్సరాలు మెతూషెలతో కలిసి జీవించాడు. మెతూషెల 600 సంవత్సరాలు నోవాహుతో కలిసి జీవించాడు. ఆదాము మరణానికి మరియు నోవాహు జననానికి మధ్య కాల వ్యవధి సుమారు 126 సంవత్సరాలు. నోవాహు మొత్తం 950 సంవత్సరాలు జీవించాడు. జలప్రళయమునకు ముందు సుమారు 600 సంవత్సరాలు మరియు జలప్రళయమునకు తర్వాత 350 సంవత్సరాలు. అబ్రహాము పుట్టడానికి 2 సంవత్సరాల ముందు నోవాహు మరణించాడు. షేము చనిపోయినప్పుడు అబ్రహాము 75 సంవత్సరాలు కనానులో ఉన్నాడు. ఆదాము తన మనుమలు మునిమనుమలు పుట్టినప్పుడు జీవించి ఉన్నాడు. నోవాహు తన సొంత వారసులలో 9వ తరం వరకు జీవించాడు. జలప్రళయానికి ముందు ప్రజలు అధిక ఆయుష్ కలిగి జీవించారు. జలప్రళయం తర్వాత క్రమక్రమంగా వారి ఆయుష్ తగ్గుతూ వచ్చింది. ఇవి పాత నిబంధన వాస్తవాలు మరియు గణాంకాలు. ఇట్టి సమాచారం తెలియజేసిన పెద్దలందరికీ ఆమె.